real hero of this function. మరి దీనికి వచ్చిన గారు పుట్టి పెరిగిన ప్రాంతము అది ఇంతకుముందు ఎంతో మంది మహానుభావులకు పుట్టినది. అది ఒక పొద్దులు వీరబ్రహ్మం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మరి గుండారెడ్డి అటువంటి గొప్ప మహావ్యక్తులకు జన్మని చేశాము. అటువంటి గడ్డ నుంచి మన నాయక్ గారు ఈ విజయాన్ని సాధించినందుకు నాకు ఎంతో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ నాకు ఇట్లా పిలిచి ఆయన గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం దక్కినందుకు కూడా చాలా సంతోషం ఉంది. చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాడు. కష్ట సుఖాలు, ప్రజల కష్ట సుఖాలు అని తెలిసిన వ్యక్తి. ఈ రిషుకులు అన్ని సినిమా అంటే ఎట్లా ఉంటో తెలిసిన వాళ్ళు సెలెక్ట్ కావడమే అది దేశ భవిష్యత్తు కానీ దీనికి ఎంతో ఇదిగా ఉంటుందని నా ప్రగాఢమైన మనిషి డెఫినెట్ గా ఏదో సంథింగ్ చేస్తాడనమాట ప్రజలు కానీ దేశాలు కానీ. అట్లా చేయాలని ఆయన అయిన పెద్ద గురుతరమైన బాధ్యత ఉంది. ఇంతమంది వస్తారంతా ఆయనకు చాలా ఇది చేసినారు. అక్కడ ఆ ప్రాంత వాసుల్లో పుట్టిన మహానుభావులు పెద్దల స్ఫూర్తి కూడా వాళ్ళలో ఉంటుంది. బహుశా ఇన్స్పైర్ అయి ఉంటారు. వాళ్ళకు సర్వీస్ అంతా సక్సెస్ అవ్వాలి, ఉన్నత శిఖరాలకు అనుభవించాలని మా రాయలసీమ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి మన నాయక్ గారు అని మనం మళ్ళా ముందు జనరేషన్ వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకొని ఆయన కొంతమందికి ఇన్స్పైర్ వాళ్ళ బంగార సంఘంలో కానీ ఇలా మిగతా రాయలసీమ రాష్ట్రాలకు కానీ స్ఫూర్తి ప్రదాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు వారిని ఉన్నత శిఖరాలు అనుభవించాలని కోరుకుంటూ వాళ్ళకు మంచి జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారం. మన గైక వేదిక పెద్దలందరికీ మరి ఇటువంటి మనకి దూరం నుంచి రాత్రిపూట అయినా కూడా శ్రమతో వచ్చినట్టు సోదరులందరికీ నా హృదయపూర్వకం కల్పిస్తూ ముఖ్యంగా ఈరోజు చాలా శుభ్రంగా ఉన్నది. నేను చిన్నపిల్లలు మా పాతోడు కొంచెం ఉన్నాడు, మా పాత చదివించారు. కానీ ఎక్కడ మా 5 సంవత్సరాలు ఎక్కడ పోయామంటే వాళ్ళు చిన్న గుడిసెలు, ఎక్కడ పోయినా సరే భోజనం చేయి ఎంతో బాధగా ఉన్నాడు. కానీ నేను చిన్న వయసులోనే రాజకీయాలు దిగాను. మరి అగ్రవర్ణాలతో పాటు పోయాను. సరిగ్గా అన్నింటిలో కూడా బాగా చేస్తాను. కానీ చివరికి మా క్యాస్ట్ సరిగే ఎంతో బాధపడి ఎప్పుడు మా జాతి బాగొస్తుంది, నేను చనిపోయినా చూస్తానా లేదా అని బాధపడేవాడిని. అటువంటి టైంలో మా జాతికి చెందిన ఒక వచ్చిన వ్యక్తి ఐఏఎస్ కావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇంకొక విషయం మా బంజారా మిత్రులు మా తిరుమల నాయక్ గురించి చెప్తున్నా. ఏది ఏమైనా నాకు ఇప్పుడు 62 సంవత్సరాల వయసు. నేను పుట్టినప్పటి నుంచి మా జాతి కోసం ఆలోచించేవాడిని, ఈ జాతికి ఎటువంటి అడ్డమైన చూసేవాడిని, ఈ జాతికి బైకిలో తొక్కిన వాడిని అందరినీ కూడా సహించాను. కానీ చివరి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మనవి చేస్తున్నదంటే ప్రతి ఒక్కరు కూడా తిరుమల నాయక్ యొక్క అవసరం తీసుకొని, ఆయన కొడుకులు తీసుకొని, ఆయన శక్తిని తీసుకొని, ఆయన దీక్షను తీసుకొని అందరూ కూడా అక్కడ దీక్ష చేసి ప్రతి బంజారా సోదరులందరూ కూడా మంచి ఉద్యోగానికి పోయి ఈ జాతికి న్యాయం చేయండి. ఇందరూ కూడా ఈ జాతికి సమానంగా లేదు కాబట్టి తెచ్చే అవకాశం కల్పించండి అని 2 చేతులు జోడించి పెడుతున్నాను. నేను చూశాను రాజకీయాలకి ఏ మాత్రమో మా జాతికి సాయం జరుగుతున్నాను. నేను దాదాపు 42 సంవత్సరాలు చూశాను. కాబట్టి మాకు పూర్తి ఎక్కడంటే విద్యలో ఉన్నది, ఉద్యోగంలో ఉన్నది. 1980 అక్కడ చాలా మంది రాయలసీమ ఓడిపోయాను. తెలంగాణ వారు చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చారు. ఆ రోజు సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నారు. సంజయ్ రెడ్డి చూపించి కేశనాయకన్నా మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా రాష్ట్రపతి చూడాలంటే కష్టం కానీ నేను కొంచెం తొందరపడేవాడిని, కొంచెం అవేశంగా ఎక్కువ చూపిస్తారని వేశాను. పోయాను రాష్ట్రపతి దగ్గర లేవున్నారు. అప్పుడు నేను చెప్తాను ఇక్కడ కేశనాయక్ రాయలసీమ వచ్చారు చెప్తుంటే ఆయన కనుక్కున్నాడు. మరి
70 మందితో 70 చేసి చేయించారు. వాళ్ళందరూ కూడా స్కూటీకి ఇష్టం చూశారు. రాష్ట్రపతి నాయకుడికి సభ్యుడి కాదని ఉండొచ్చు, నేను దూరం నుంచి ఇచ్చాను, మా అక్కడికి వచ్చాను, మా ఏదో వచ్చానంటే సంతోషపడి ఒక్క విషయం చెప్పాను. ఏమని చెప్పానంటే, చూడండి నేను చెప్పినా, ఇంకొక రాజకీయ నాయకుడు చెప్పినా, ఇంకెవరో వచ్చి బుద్ధులు చెప్పినా ఏమో చేస్తారు, మీకు ఎక్కడో తీసుకొస్తారు, మీరు అభివృద్ధి చేస్తారు, ఎప్పుడు నమ్మద్దని నేను ఒక రాష్ట్రపతిగా కాదు, మీ నీలం సంజీవ్ రెడ్డిగా, మీ ఏవాడిగా చెప్పారు. ఒకటే మార్గం ఉన్నది, విద్యను ఆశిస్తే డెఫినెట్గా ఎవరు ఎదురు చేయలేరు, మీ స్థానానికి పూజ చేస్తుంటారని చెప్పేసి ఆ మొత్తం వాడు చెప్పాడు. అందుకే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. నేను మా తెలంగాణ గారికి ఇస్తున్నా, అయ్యా మేము ఈ రోజు ఆనందం, ఈ రోజు ఉత్సాహాన్ని కంట్రోల్ చేయాలని మళ్ళీ చేస్తున్నాం. ఏమైనా కూడా మంచి పని చేసిన కష్టాలు మాత్రం కూడా సుధార్ లేవని చెప్పి నాకు బాగా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మనం పుట్టినటువంటి పీడిత జాతిలో అది మన వాళ్ళు ఈ రోజు కూడా సరైన తిండి కట్టకుండా ఉంటే పుణ్యం లేకున్నటువంటి అసుప్తాయిగా జీవించడం చాలా మంది పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారిని అందరినీ కొంతవరకు అందరం తీస్తాను, భారం పెట్టలేదు, కానీ కొంతవరకు తీస్తానని చెప్పేసి నమ్మకం విశ్వాసం నాకు ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని తెలియజేస్తూ, మరి మా బంజారా సోదరులందరూ కూడా ఈ రోజు మనకు మార్గదర్శకుడు, సత్యంలో సేవలు అన్నట్టు, యుద్ధంలో రాజపుత్రులుగా పుట్టినటువంటి మన వ్యక్తులు గాంధీ లక్ష్మణ్ ఉన్నట్టు, ఈ రోజు ఆయన దృష్టిలో ఇక్కడ వచ్చిన అందరూ కూడా దృష్టి పెట్టుకొని శ్రద్ధ ఈ చెడు చేస్తారు, గురి అలవాటు దూరం చేసి శ్రద్ధ భక్తితో నేను కూడా ఆ విధంగా కావాలని ఆ యొక్క మార్గదర్శన ఆయన ఇచ్చారు. కాబట్టి ఇంతమందికి కలిసిన దానికి వృధా కాకుండా దీనికి అనుగుణంగా కనీసం 10-15 మంది ఈ రోజు నుంచే తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నాకు ఒక చాలా చిన్న సబ్జెక్టు చెప్పారు, వాళ్ళ శేఖర్ గారు చెప్పారు, హెచ్ఎల్ నాయక్ ఇట్లా రావాలని. ఐఎస్ అంటేనే చాలా బాగా సంతోషపడి అప్పటికప్పుడే అసలు 7 గంటలకు బయలుదేరినాను, 8కి వచ్చేసాను 2 నిమిషాల్లో. కాబట్టి నేను మా నాయక్ గారికి కేవలం నాయక్ గారి పట్టే కాదు, భగవంతుడికి సేవదారు, ఆయన సాక్షాత్ ఉండి చాలా ఓపిక గారు కానీ నీ యొక్క స్థానం అంత ప్రతిష్ఠించుకొచ్చింది. కాబట్టి మిమ్మల్ని కూడా భగవంతుడు నీ కొడుకు ఈరోజు రైలాంటి కాబట్టి కోరుకుంటూ, Mr. Tirmal Naik IAS, other dignitaries on the dais. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ అకేషన్ లో పాల్పంచుకోవడానికి నన్ను పిలిచినందుకు ఐఎమ్ ఆనర్డ్. యాక్చువల్లీ చాలా హ్యాపీ మూమెంట్. నిన్న నాయక్ వచ్చి చెప్పగానే రియల్లీ తోటి ఫ్యాకల్టీ మెంబర్ మనం సాధించలేని ఒక అత్యున్నత శిఖరం సాధించినందుకు నేను సాధించినంత గర్వపడ్డాం, హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ మిస్టర్ నాయక్. డెఫినెట్లీ మీకున్నటువంటి ఈ ఓర్పు, ఈ నేర్పు, ఈ సహనం ఎందుకంటే అందరూ చెప్పినట్టుగా ఎంతో దీక్ష పట్టుదల ఉంటే కానీ ఈ సిచ్యువేషన్ ఈరోజు ఈ ఆనందకరమైన మూమెంట్స్ వెనకాల మీ అకుంఠిత దీక్ష శ్రమ చాలా ఉంది. మీరు ఎంత కష్టపడి ఈ స్థానాన్ని సాధించారో అంతకన్నా ఎక్కువ కష్టపడి ఈ స్థానాన్ని బదిలీ చేసుకొని మరింత ఉన్నత అధిరోహించి అందరికీ కూడా మీ ద్వారా మంచి మేలు జరగాలని, డెఫినెట్ గా మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం మాకు కూడా రావాలని, అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మాట్లాడతారు. సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా నా మిత్రుడు డాక్టర్ తిరుమల నాయక్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్ డాక్టర్ తిరుమల నాయక్. తిరుమల నాయక్ నాకు అందరూ ఒకే బోట్లో అందరూ ప్రయాణిస్తున్నాం. ఒక 4 సంవత్సరాల క్రితం అందరూ ప్రిపరేషన్ లో ఉన్నాం. తిరుమల నాయక్ నాకు ఏ విధంగా మిత్రుడు అయ్యారంటే, నా ఫ్రెండ్ సంజయ్ రెడ్డి, ఇద్దరు వెటనరీ బ్యాచ్ నుంచి వచ్చారు.
నేను ఢిల్లీలో చదువుతున్నాను, ఇదే దానికోసం ఇతను హైదరాబాద్ లో కూర్చొని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం నాకు ఏడియస్గా వచ్చింది. నేను 3 సార్లు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ పోలేక అందరూ అదే ప్రయాణం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఒక మనిషికి చాలా కష్టపడే తత్వాన్ని, సహనాన్ని, ఓర్పుకు అన్ని నేర్పుతుంది. పొగరున్నోళ్ళకి పొగరు అనిచేస్తుంది. గ్రౌండ్కి వచ్చేస్తాం, కిందికి వచ్చేస్తాం, ఏం లేకుండా కానీ ఒక రూమ్ ఉంటే చాలు, స్నానం చేసేదానికి రూమ్ ఉండాలా, ఒక షాప్ ఉండే సరిపోతుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, సింగిల్ షాట్, సింగిల్ పని అంతే, మిగతా ఏమంత పట్టించుకోరు. అంత డౌట్ కోసం అంతకుముందు అనుకుంటాం షర్టు బాగుండాలి, ప్యాంట్ బాగుండాలి, ఎక్కడైనా బయటకు పోయేటప్పుడు అనుకుంటాం. ఒకసారి ప్రిపరేషన్ లో కొన్నాక ఢిల్లీలో అయితే కన్నా చాలా మంది సైకిల్, ఒక సైకిల్, ఒక టీ షర్ట్, ఇంకా తమిళనాడు గురించి చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా రాక్షసులు, వాళ్ళు ఎంత రాక్షసులు అయితే ఆ రాక్షసులతో అని చదువులో చూపిస్తారు. రియల్ గానే నేను రాక్షసులు అనేది ఎందుకంటే వాళ్ళలో ఉన్న పట్టుదల అలా ఉంటుంది. 7 అటెంప్ట్ అయినా లాస్ట్ అటెంప్ట్ వరకు ప్రయత్నం ఇస్తారు. అదే మనలో ఉండేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఒక అటెంప్ట్ చేస్తాం, ఫిలిమ్స్ రాలేదంటే చాలా ప్రభావాలు ఉంటాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఓకే ఇతను చదువుతారా ఫిలిమ్స్ కాలేదు, చాలా మందికి ఏమనుకుంటారు రాలేదని ఎవరైనా వెగటాలు చేస్తే కన్నా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. తల్లిదండ్రుల్లో కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అదే ఇప్పుడు రాలేదు, నేను కొట్టలేకపోతారు, ఏదో ఒకటి ఉద్యోగం చూసుకోరా అంటారు. ఏమంటే ఒకసారి వెటనరీ కానీ ఒక డిగ్రీ అయిపోతానే ఏమనుకుంటారు తల్లిదండ్రులు, సంపాదించాలా, లేదు తండ్రి ఎక్కువ ఏజ్ అయిపోయింది అనుకో, చేతికొచ్చిన కొడుకు ఏదో తల్లిదండ్రులు కానీ బయట ఫ్రెండ్స్ కానీ ఒకటి మెయిన్స్ పోయి నాకు ఐఎస్ రాలేదు, ఏదో సర్వీస్ అయితే వచ్చింది, కొంచెం డిగ్నిటీ ఉండే సర్వీస్ పోయి ఈ సర్వీస్ కూడా రాలేదనుకో, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన అతను ఒక మానసిక సామర్థ్యంతో బయటకు వస్తాడు. ఏదైనా చేసి బయటపడతాను, ఏదైనా చేసి నేను బతుకుతాను, నా ఫ్యామిలీని నేను బతికించుకుంటాను, పోషించుకుంటాను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇతనికి ఎప్పుడు స్టార్ట్ చేసిండొచ్చు, మోస్ట్లీ వెటనరీ సైన్స్ అయిపోయినాక ఉద్యోగంలో జాయిన్ అయినాక ఏం తెలుసుకోలేని పరిస్థితుల్లో బయట సివిల్ సర్వీస్ వచ్చాడు. నిజమేనా తిరుమల? అదే కన్నా తల్లిదండ్రులు కొంచెం బాగా ఆలోచించగలిగే శక్తి ఉన్న తల్లిదండ్రులు ఒక డిగ్రీ నుంచి, డిగ్రీ చదివేట్టున్నాను అప్పటి నుంచి కొంచెం టైం డిఫరెన్స్ గా మంచి మంచి ప్లేసెస్, మంచి హైట్స్ పోవాలని నేను మనసారా కోరుకుంటూ థ్యాంక్స్. ఓకే, బొకేతో సన్మానిస్తున్నారు మణికాంతం సార్, డాక్టర్ రత్నకుమార్ ఫ్యామిలీ, అలాగే ఏరియా ఆఫీస్ నుంచి అలాగే టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ తుమ్మారాయణ సార్ గారికి సన్మానిస్తున్నారు. సంతోష్ రెడ్డి గారు సార్ సన్మానిస్తున్నారు. అలాగే సార్ గారు, అలాగే ఎంఏఓ విద్యార్థి లక్ష్మణ సార్ గారు వాళ్ళ ఫ్యామిలీతో, అలాగే ఏడిఏ పాండుప్రకాష్ సార్ గారు, సార్ గారు సన్మానిస్తారు. చిన్నమ్మ గారు, సార్ కానిస్టేబుల్ గారు అంత ఫ్యామిలీతో వచ్చేసి సన్మానిస్తున్నారు. అలాగే సార్ సైంటిస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ నాగరాజ్ సార్, నాగరాజ్ గారు డాక్టర్ సన్మానిస్తున్నారు. అలాగే సార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆయనకే డాక్టర్ ప్రభావతి గారు సార్ గారికి
సన్మానిస్తున్నారు. డాక్టర్ సార్ గారికి సన్మానిస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ హార్టికల్చర్ ఆఫీసర్ సన్మానిస్తారు. సుదర్శన్ హార్టికల్చర్ ఆఫీసర్ సన్మానిస్తున్నారు. సాగరి గారు సార్ గారు డాక్టర్ ధ్రువనారాయణ సార్ గారు సన్మానిస్తున్నారు. దేవానంద కుమార్ డాక్టర్ ధ్రువనారాయణ గారు సన్మానిస్తున్నారు. కష్ట సుఖాలు ఆయన ఎలా పుట్టగలిగారు అది కూడా మనం ఉండాలి కదా. తెలియజేస్తున్నారు. గారు సన్మానిస్తున్నారు. అలాగే మిత్రులు ఏదైనా కూడా మంచి విషయాలు తెలుసుకున్నారు. మేడం పేరు తెలుసుకోకుండా తెలియజేస్తున్నారు. నాగలక్ష్మి హెల్త్ డిపార్ట్మెంట్ కనుమలపల్లి డాక్టర్ సార్కి సన్మానిస్తున్నారు. చైర్మన్ శేఖర్రెడ్డి గారు డాక్టర్ సార్ గారు సన్మానిస్తున్నారు. అలాగే రోజా పుష్పల వీరయ్య గారు డాక్టర్ సార్కి సన్మానిస్తున్నారు. మేడం గారు ఎస్సీబీసీ నుంచి సన్మానిస్తున్నారు. నాగభూషణ్ సార్ చాలా ఆత్మీయంగా పలకరిస్తూ పనిచేస్తున్నారు. డాక్టర్ పెద్దన్న గారు డాక్టర్ సార్ సన్మానిస్తున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం సన్మానిస్తున్నారు. డాక్టర్ శాంతయ్య గారు డాక్టర్ సార్ సన్మానిస్తున్నారు. అలాగే నంబర్ కూడా డాక్టర్ శ్రీరామయ్య గారు డాక్టర్ సార్కి సన్మానిస్తున్నారు. ఎంతో ఆత్మీయంగా ప్రతి ఒక్కరు ఆఫీసర్ డాక్టర్ నాయక్ సార్కి సన్మానిస్తున్నారు. డాక్టర్ తుమలాన్ గారికి సన్మానిస్తున్నారు. ఎంతో ఆత్మీయంగా సమయం ఓర్పుతో ఎంతో దూరం నుంచి వచ్చి రాజా గారు నుంచి రాజారావు వచ్చి డాక్టర్ నాయక్ సార్ గారికి సన్మానిస్తున్నారు. అలాగే మిత్రుడు ఈశ్వరయ్య గారు ఎంతో తమ్ముడు నుంచి ఆత్మీయతంగా సార్ గారు చెప్పినట్టు చాలా అలాగే జీవితం ఈ ఇంటర్ తెలుసుకుంటున్నాం. అమ్మగారికి సన్మానం చేస్తున్నారు డాక్టర్ నాయక్ గారు. డాక్టర్ యశోద కర్నూలు సన్మానిస్తున్నారు అమ్మగారికి. డాక్టర్ యశోదాబాయి కర్నూలు నుంచి వచ్చి తన బంధు ప్రీతిని పాల్పంచుకుంటున్నారు. డాక్టర్ మోహన్ లాల్ రమేష్ నాయక్ అమ్మ నరసింహం కర్నూలు నుంచి వచ్చి డాక్టర్ నాయక్ సార్ గారికి మరి నాయక్ సార్ గారి అమ్మకు సన్మానిస్తున్నారు. ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న డాక్టర్ రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వారు డాక్టర్ శ్రీరామ గారికి సన్మానిస్తున్నారు. మీరు కూడా నాకు ఎంతో ముఖ్యం అనేసి అమ్మగారు సన్మానిస్తున్నారు. ఈ అనురాగం మీ ఆత్మీయత కలకాలం ఉండాలనేసి లక్ష్మణ్ పోస్ట్ మాస్టర్ కదిరిలో రిటైర్ అయినారంట. వాళ్ళు కూడా సన్మానిస్తున్నారు. అలా డాక్టర్ తిమ్మనాయక గారు మీరు నాకు ఎంతో ఆత్మీయ మిత్రుడు అని తెలియజేస్తున్నారు. అన్నగారికి అని శాంతాబాయి కర్నూలు నుంచి వచ్చేసి బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్ గారి సచిన్
డాక్టర్ మిగతా గారికి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో ఆత్మీయత అనురాగంతో బంధువులని తెలియజేస్తున్నారు. నిజంగా ఈ ఫంక్షన్ కారణం అంతా రితుశ్రీ గారే అనేది ప్రతి ఒక్కరికి తెలుసా? నిజంగా మీ రుణం తీర్చుకునేది డాక్టర్ తిరుమలనాయక్ గారు. అలాగే అత్తగారు రుణంలో తీసుకుంటున్నారు రితుశ్రీ గారు. ఇప్పుడు డాక్టర్ తిరుమలనాయక్ గారు రితుశ్రీ గారికి సన్మానిస్తున్నారు. భగవాన్ నీ ఆత్మీయత అనురాగం నా జన్మానికి మరో లేదు నిజంగా వందనాలు చేస్తున్నావా అంటున్నారు డాక్టర్ తిరుమలనాయక్ గారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాన్ని మీ జీవితంగా జరుగుతున్నందుకు నా జీవితం పుణ్యమానంటున్న డాక్టర్ తిరుమలనాయక్ గారు. హరి వాళ్ళ సతీ సమేతంగా చేసుకుని రావాలని కోరుతున్నాం. మిస్టర్ అండ్ మిసెస్ సరస్వతి కూతురు అమ్మ ఈ జీవితానికి మా నాయకులకు సన్మానిస్తున్నారు. సార్ ఇప్పుడు హరిసేవ నాయక్ వాళ్ళ తమ్ముడు గారైనటువంటి డాక్టర్ తిరుమలనాయక్ ఐఏఎస్ పూలమాలతో ఆర్థికంగా బలోపేతం చేసి తన ఉన్నతమైన శిఖరాన్ని అధిరించిన పాల్పంచుకున్న అన్నగారికి అనాన్ని ఇవ్వడం నేను తీసుకొని నిర్వహిస్తున్నాను డాక్టర్ నాయక్ గారి. కొన్నా ఎన్ని జన్మైన నాకు ఎవరు నేను తీసుకోలేదన్నా అంటున్నారు డాక్టర్ నాయకుడు. మరో రానిదమ్మా అంటున్నారు సార్ గారు. చాలా సంతోషము. ఈ అనురాగం ఈ ఆత్మిక కలకాలం ఉండాలని చెప్పేసి వచ్చిన మిత్రులకు హలో సార్, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలుపుకుంటున్నాను సార్. నేను అసలు చాలా మాట్లాడదాం కానీ మాకు ఈ సమయభావం వల్ల ఏం మాట్లాడలేకపోయినాను. మీరందరూ కూడా ఇందులో మీ తప్పు లేదు, నా తప్పు లేదు, ఏదో అలా జరిగిపోయింది. కానీ ఈరోజు చాలా ఆనందకరమైన విషయం సార్. ఈరోజు మా